ఆహారమే ఔషధం, ఆరోగ్యమే మహాభాగ్యం. కానీ మంచి ఆహారాన్ని పండించేదెవరు? రసాయన వ్యవసాయానికి స్వస్తి పలుకుదాం, సేంద్రియ వ్యవసాయానికి పునాదులు వేద్దాం. సేంద్రియ వ్యవసాయ పద్ధతులు తెలుసుకోవాలనుకుంటున్నారా? రసాయన వ్యవసాయానికి ధీటుగా దిగుబడులు సాధించాలనుకుంటున్నారా? మీకోసం నా యొక్క సేంద్రియ వ్యవసాయ అనుభవాలన్నిటినీ మీ ముందుకు తీసుకొస్తున్నాను. వెల్కమ్ టు సునందనం న్యాచురల్ ఫార్మ్స్. హాయ్, హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సునంద. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా మనము ఇన్ని రోజులు కూడా వరి గురించి మాట్లాడుకున్నప్పుడు వెదజల్లే పద్ధతిలో వేసాము, నాటే పద్ధతిలో వేసాము అని చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇవన్నీ ఈ కంకులన్నీ ఎంత బాగా వచ్చాయో. ఈ వరి మొత్తం అండి, ఇది వెదజల్లిన పద్ధతిలో వేసినటువంటి వరి. వెదజల్లే పద్ధతి అంటే ఏంటిది అంటే, మనం నారు పోసుకొని ఒక్కొక్క కర్రను నాటుకున్నాం కదా, ఇంతకు ముందు చూయించినట్టు నారు వేసుకోము. దీనికి డైరెక్ట్ వడ్లకు మొలక కట్టేసి కొందరు డ్రై సీడ్ కూడా సోయింగ్ చేసేస్తారు, డ్రై సీడ్ ని కూడా చల్లేస్తారు. బట్ మనం ఏంటి అంటే వడ్లు మొలక కట్టుకున్నాం, నానబెట్టి 24 hours నానబెట్టిన తర్వాత వాటిని ఇంత మొలక వచ్చిన తర్వాత ఆ మొలకల్ని మనం బాగా దమ్ము చేసుకొని దాంట్లో నీళ్ళన్నీ తీసేసి దాంట్లో చల్లుకోవడం జరిగింది. ఇలా చల్లినాం. నారేసుకునేటప్పుడు ఎట్లా వేసుకుంటాం, బట్ నారేసినప్పుడు ఒత్తుగా వేస్తాం. ఇదేంటి అంటే కొంచెం పలచగా వేసుకోవాలి. చూడండి, ఆ నాటే ఖర్చు తగ్గుతుంది. కెమికల్లో చేసే వాళ్ళైతే కలుపు మందు కొడతారు, వాళ్ళకు ఖర్చు చాలా తక్కువ అయిపోతుంది, పని కూడా తక్కువ అయిపోతుంది. బట్ మనం కలుపు తీసుకోవాలండి. మేము 2 సార్లు కలుపు తీసుకోవడం జరిగింది. దీంట్లో కొంచెం కలుపు ఎక్కువ వస్తుంది, బట్ అయినప్పటికీ కూడా మనకు ఇవి చూడండి, అసలు మేము అనుకోలేదు ఇంత బాగా వస్తుంది అని. ఇంతకుముందు 2021లో కూడా ఇలాగే వెదజల్లే పద్ధతి వేసుకోవడం జరిగింది, చాలా బాగా వచ్చింది. అప్పుడు కుజు పటాలియా, ఇంద్రాని, తర్వాత వచ్చేసి నవారా, ఈ 3 వెరైటీలు వేసుకోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ తిరిగి కుజు పటాలియాను మనం వెదజల్లే పద్ధతిలో వేసుకున్నాము. చూడండి, ఈ కంకులన్నీ కూడా, ఈ గొలలు ఎంత బాగా వచ్చాయో. ఇవన్నీ ఇప్పుడు పాలు పోసుకుంటున్నాయి. అసలు ఎంత బాగుందో. వీటికి కూడా దుబ్బులు చాలా బాగా వచ్చాయండి. దుబ్బు అంటే ఏమంటారు, పిలక శాతం చాలా బాగుందండి వెదజల్లిన కానీ. ఎందుకంటే మనం 2 సార్లు కలుపు తీసుకున్నాం. దీంట్లో బయో ఫర్టిలైజర్స్ వాడుకోవడం జరిగింది. వేప పిండిలో ఎన్పికే కన్సార్షియా బ్యాక్టీరియా, తర్వాత వచ్చేసి మనము జింకు, ఐరన్, ఆ బ్యాక్టీరియాస్ కూడా వేసుకోవడం జరిగింది. దాంతోపాటు అజిటోబ్యాక్టర్, తర్వాత వచ్చేసి ట్రైకోడెర్మా సూడోమోనాస్ ని కూడా ఆ యొక్క వేపపిండిలో కలిపేసి ఒకసారి చల్లుకోవడం జరిగింది, ఒకసారి నీళ్ళల్లో పారించడం జరిగింది. 2 సార్లు మనం స్లర్రీ కూడా వేసుకోవడం జరిగింది. మనం జీవామృతంకి బదులుగా ఏం చేసామంటే, మనకు గోబర్ గ్యాస్ యూనిట్ ఉంది కాబట్టి దాని స్లర్రీలో కూడా మళ్ళీ బయో ఫర్టిలైజర్స్ అన్ని కలిపి దీనికి వేసుకోవడం జరిగింది. తర్వాత స్ప్రేస్ వచ్చేతలకి మొలకల ద్రావణము, బయో ఎంజైమ్స్, BVM ఇలా స్ప్రే చేసుకున్నాం. ఇంకొకసారి మట్టి ద్రావణము, మొలకల ద్రావణము స్ప్రే చేసుకోవడం జరిగిందండి. మళ్ళీ లాస్ట్ ఇది ఒకసారి పొట్ట దశలో ఉన్నప్పుడు BVM ని మనం వాటర్లో కలిపి మొత్తం కింద పారించడం జరిగింది. దీనికి చేసింది ఇంతే అండి. చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ కర్రలు, ఇవన్నీ ఎంత దుబ్బు. కాకపోతే మనం వీటిని నాటుకునే ముందు, వెదజల్లే ముందు మనం ఏం చేసుకున్నామంటే పచ్చిరొట్ట ఎరువు అన్నది వేసుకోవడం జరిగింది. గ్రీన్ మాన్యూర్, దీంట్లో జీలుగా, జనుము విత్తనాలు కలిపి వేసుకోవడం జరిగిందండి. అందుకే ఇది ఇంత హెల్దీగా బాగా గ్రో కావడం జరిగింది, వెదజల్లే పద్ధతిలో వేసినటువంటి వరి. మీకు ఏమన్నా సందేహాలు ఉంటే, డౌట్లు ఉంటే కమెంట్ రూపంలో తెలియచేయండి. మళ్ళీ ఒక వీడియో రూపంలో తెలుపగలను. లేదు అంటే మనకు లైవ్ సెషన్ ఉంటుంది కదా, ఆ రోజు మీ యొక్క సందేహాలు, డౌట్లు తీర్చుకోగలరు. థ్యాంక్ యూ. మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం. థ్యాంక్ యూ.